ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 25 మంది ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్ తీవ్ర టెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మా పార్టీ నేతలతో టచ్లో ఉన్నారు, మాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నారు. 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా నడుపుతామని వారు అనుకుంటున్నారు అని కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఏదో ఒక పార్టీకి నేను వత్తాసు పలకడం సరికాదు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం జగనే గెలుస్తారని అంటున్నారు. ఎవరు గెలిచినా మాకు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదు అని తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.